ఇవాళ మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక్క నిమిషం. నీతి ఆయోగ్ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది, వారికి విధి విధానాలు ఉన్నాయి. జనాభా ఆధారంగా ఈ డెవల్యూషన్ అనేది జరిగేది. పర్ క్యాపిటా వారు చేస్తారు. కాదని చెప్పమనండి, కాదని చెప్తే ఓకే, కానీ అట్లా కాదు కదా. దాని ప్రాతిపదికన వచ్చేటువంటి విషయం వారు గమనించాలి, మనం గమనించాలి, ప్రజలు గమనించాలి. జిఎస్టీకి సంబంధించి ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి జిఎస్టీ కౌన్సిల్లో ఉంటారండి. ఓకే, సో దానికి ప్రకారంగా వారు ఏమన్నా వారికి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే జిఎస్టీ కౌన్సిల్లో వారు తెలియజేయవచ్చు. ఒకటి. రెండు, ఏదైతే ట్యాక్స్ వెళుతుందో దానిలో 42% రాష్ట్రాలకు వచ్చేటువంటి విధానం దేశంలో ఉన్నది. ఇది సత్యం, దానికి అనుగుణంగా వస్తుంది. 3, మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికను కూడా కేటాయింపులు జరుగుతాయి, అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు మీరందరూ కూడా పాత్రికేయులు, మీరందరూ కూడా చాలా విజ్ఞులు, మీరందరూ కూడా ఈ విషయాలన్నింటి మీద కూడా రీసెర్చ్ చేసే ఉంటారు కదా. ఐ డూ అగ్రీ, అది సెంట్రల్ పూల్లోకి వెళ్ళిపోయేటువంటి విషయం. కానీ నేను అదే కదా చెప్పేది, మీరు నిర్మాణాత్మకంగా వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడండి ఆర్థిక మంత్రితోటి, ఎవరు కాదన్నారు. అదేవిధంగా జిఎస్టీలో మీరు ఉన్నారు కదా, మీ ఆర్థిక మంత్రి ఉంటారు, మాట్లాడండి. మీ వాటా కోసం మనం అడగొచ్చు కదా, ఎవరు ఆపారు? ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు 6 సూపర్ 6 అని 6 గ్యారంటీలు మా రాష్ట్రంలో కాబట్టి ఇక్కడ 6 గ్యారంటీలు అని చెప్పి ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఎన్ని నిలబెట్టుకున్నారండి? 1 మహిళలకి ఉచిత బస్ వసతి ఇచ్చినట్టున్నారు. మరి ఆ తర్వాత ఏమీ అందించినటువంటి పరిస్థితి లేదు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయ్యేటువంటి వారు ఉన్నారు. 11వ PRC ఉంది, మరి వారికి ఇస్తున్నారా బెనిఫిట్స్? వారికి వచ్చేది ఉందా? అది కూడా లేదని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. కనుక కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసినా అవన్నీ కూడా నీటి మూటలు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాలన్నీ బేరీజ్ వేసుకుని ఇవాళ చూసినట్లయితే మేము ప్రతిసారి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడతామండి. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒకే పార్టీకి సంబంధించినటువంటివి అయితే ఖచ్చితంగా అభివృద్ధి నడక కాదు కదా, పరుగులు తీస్తుందని. ఎందుకంటున్నామంటే ఇందాక సోదరులు అనేక విషయాలు రాష్ట్రం ఈ మాట అంటుంది, రాష్ట్రం ఆ మాట అంటుంది అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీ అందరి సమక్షంలో. ఇది మనం కాన్ఫ్లిక్ట్ ధోరణి కాదండి, పరస్పరం సహయోగం చేసుకునేటువంటి విధానంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రం ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అటువంటి ఒక మంచి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మన భవిత ఎవరైతే ఉన్నారో వారందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా పనిచేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నటువంటి మాట. కనుక ఆ విధంగా ప్రజలు గమనించి మా రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ ఆశీర్వదించమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను.